ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. కర్నూలు జిల్లా రౌడూరులో 2 ఏళ్ల సుపరిపాలనకు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీ కలకలం రేపింది. మాణిక్ నగర్ లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో నుంచి బంగారం, వెండి, 50,000 నగదును దొంగలించినట్లు ఇంటి యజమాని తెలిపాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. పొడగట్లపల్లి, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో 2 ఏళ్ల అభివృద్ధి, నమ్మకం, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. స్కూటీలో పాము చొరబడిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగింది. ఓ యజమాని ఇంటి ఎదుట ఆ స్కూటీని పార్క్ చేశాడు. స్కూటీలో పాము ఉందని గుర్తించిన యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించగా స్నేక్ క్యాచర్ వచ్చి స్కూటీలోని పామును బయటకు తీశారు. మేడ్చల్ జిల్లాలో కత్తితో బెదిరించి దోపిడీ చేసిన 6 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తాము సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 కత్తి, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆషిత్ అనే వ్యక్తి గత 11 రోజులుగా టైలరింగ్ షాపులో పనిచేస్తూ యజమాని నమ్మించాడు. టైలరింగ్ షాపు యజమాని కుటుంబ సమేతంగా ఖమ్మం వెళ్లడంతో షాపు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న ₹1,00,000 నగదు, బంగారం దోచుకెళ్లాడు. షాపు యజమాని జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.